వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్నాయో వాటన్నింటినీ కూడా సొంత భవనాలకి, ప్రభుత్వ భవనాలకి షిఫ్ట్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగా తెలంగాణకి విడిపోయిన తరువాత తెలంగాణ ఐటీ రంగానికి, లేదంటే ఉత్పాదక రంగానికి, ఎంఎస్ఎంఈ సెగ్మెంట్కి, వీటన్నిటికీ కూడా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ చాలా ముందు చూపుతో ఆలోచించి స్టార్ట్ చేసినటువంటిది టీ హబ్, తెలంగాణ హబ్ అనే దాంట్లో టీ హబ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. స్టార్టప్స్ కోసం మాత్రమే స్టార్ట్ చేశారు. చాలా చక్కటి నిర్ణయం. భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది అభినందించారు. ఇప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ రోజు కేటీఆర్ చేసినటువంటిది 100కి 1000% చాలా చక్కటి పని. అదర్ దెన్ మిగతా ఇష్యూస్ పక్కన పెట్టేస్తే మాత్రం ఎందుకు అంటే కేటీఆర్ని ఎందుకు నేను ఇష్టపడతాను, ఎందుకు అభినందిస్తాను అనే దానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఐటీ రంగంలో తనకున్నటువంటి అనుభవం కావచ్చు, అలాగే ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనేటువంటి దాని మీద అవగాహన కావచ్చు, ఈ టీ హబ్ లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం కావచ్చు, చాలా చక్కటి కార్యక్రమాలు మంత్రిగా ఆయన చేశారు. కానీ మంచి చేశాము అనే దగ్గరే ఉంటే బాగుండేది. మంచి చేశాము అనేది దాటి ఈ మంచిని చూస్తారులే, మిగతా చూడర్లే అనుకుని వేరే పనులు కూడా చేశారు. కాబట్టి ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదురైందనేది కూడా వాస్తవమే. సో ఏదేమైనప్పటికీ టీ హబ్ క్రెడిట్ అంతా కూడా కేటీఆర్, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే దీంట్లో ఈ టీ హబ్ భవనంలో దీనికి సంబంధించి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్యాలయాలు తరలించాలి. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని తీసుకెళ్ళి కమర్షియల్ ట్యాక్స్ మొత్తాన్ని కూడా టీ హబ్ భవనంలో పెట్టాలి. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసేటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా చెత్త నిర్ణయం సార్, చాలా చెత్త నిర్ణయం అని చెప్పి నిన్నటి నుంచి మొత్తం అందరూ కూడా బుద్ధనే ఉండాలి. ఎవడిచ్చింది సలహా అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? ఇదేమి అలా అనాలోచిత నిర్ణయం, అసలు తిరోగమనం దిశగా వెళ్తున్నారా మీరు అని చెప్పి చాలామంది విమర్శించారు. ఈ విమర్శలకు మరి ఏమైందో తెలియదు. మొత్తానికి వెనకడుగు వేసింది తెలంగాణ సర్కార్. దీనికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేశారు. టీ హబ్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనను విరమించుకోండి, టీ హబ్ని స్టార్టప్ కేంద్రంగానే ఉంచాలని చెప్పి ముఖ్యమంత్రి ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. సో ప్రభుత్వ కార్యాలయాలు దాంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. సో మొత్తానికి ఒక విధంగా తప్పు చేద్దాం అనుకున్నారు, తప్పని తెలిసి విరమించుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రిని లేదంటే వారి ప్రభుత్వాన్ని ఇక్కడ అభినందించక తప్పదు. అయితే ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏంటంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిజంగానే ఒక రకంగా తలమానికం. జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి ఇన్ఆర్బిట్ మాల్ వరకు కూడా ఆ కనెక్టివిటీ అనేటువంటిది, అలాగే దుర్గం చెరువుకి ఒక మంచి ఐకానిక్గా అది మారింది అనడం, టూరిస్ట్ స్పాట్గా మారింది. ప్రతిరోజు సాయంత్రం ఎంతోమంది వ్యాహాళికి వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో దాన్ని డెవలప్ చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంకా చాలా క్లియర్గా చేశారన్నారు. కానీ గత కొద్ది రోజులుగా గుర్రపు డెక్క విపరీతంగా పేరుకుపోవడంతో దుర్గం చెరువు దగ్గరికి ఎవరు వెళ్ళడం మానేశారు. సో పట్టించుకోవట్లా. అలాగే కేబుల్ బ్రిడ్జ్ అసాంఘిక కార్యకలాపాలకి కాస్త నిలవుగా మారుతోంది. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్. చాలామంది ర్యాష్ డ్రైవ్ చేస్తున్నారు, సామాన్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ ప్రజలది కూడా తప్పు ఉంది. ఏదో కొత్త రోత పాత మోత ఏదో అంటారు చూసారా, అలాగా వెళ్ళి రోడ్డుకి అడ్డంగా నించుని సెల్ఫీలు తీసుకోకపోతే చచ్చిపోతామేమో అన్నట్టుగా రోడ్డుకి అడ్డంగానే నించుంటున్నారు. తద్వారా ట్రాఫిక్కి ఇబ్బంది పెడుతున్నారు కొంత శాతం. సో దానికి కూడా అక్కడ పోలీసులు ఎంత చెప్తున్నా ప్రజలు వినట్లేదు అనేది ఇక్కడ ప్రభుత్వం మీద కాదు కంప్లైంట్, ప్రజల మీద కంప్లైంట్ ఆ పాయింట్లో. అలాగే గుర్రపు డెక్క క్లీన్ చేయించడం కావచ్చు, ఇది ఇంకా వెళ్ళట్లేదు ముందుకి. ఎందుకంటే ఒక పక్కన టూరిజంకి సంబంధించినటువంటి ఎన్నో అడ్వాంటేజెస్ అనేవి కనిపిస్తున్నాయి. హైడ్రా అనేక చెరువుల్ని, పాత చెరువులన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తూ మొన్నే పతంగుల పండుగ ఇవన్నీ కూడా చేశారు. మరి దుర్గం చెరువుకి ఏమైంది? సో మొన్నే దుర్గం చెరువు దగ్గర పార్కింగ్ దందాన్ని బయటపెట్టి దాన్ని కూడా క్లియర్ చేయించగలిగారు. బట్ మరి మిగతావి? సో దీంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని. అలాగే మున్సిపల్ మరియు రోడ్లు భవనాల శాఖలు ఈ రెండూ కూడా సరైనటువంటి రీతిలో పని చేయడం లేదు తెలంగాణలో. నాడైనా నేడైనా ఆ రోజు కొత్తగా నిర్మాణం చేశారు కాబట్టి ఓకే, అక్కడ వరకు పనిచేశారు, బాగానే ఉంది. రోడ్ల విషయంలో అయితే ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా పెద్దగా పట్టించుకుంటున్నది ఏమీ లేదు అన్నటువంటి ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. సో దాంట్లో వెనక్కి తగ్గినట్టుగానే దీంట్లో కాస్త ముందడుగు వేసి పర్యాటకం, అలాగే రోడ్లు భవనాలు వీటికి సంబంధించి ముందడుగు వేసి కాస్త ఎంకరేజ్ చేసుకుంటూ చేయాల్సినటువంటి పనులు చేసుకుంటూ వెళ్తే
టూరిజం నుంచి కూడా భారీ స్థాయిలో ఆదాయం తెలంగాణ ప్రభుత్వం సంపాదించేటువంటి అవకాశం ఉంది. సో తద్వారా రాష్ట్రం ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈ వరం ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ నిర్ణయాలు అనేది ప్రభుత్వం తీసుకోవాలి. కానీ టీ హబ్ బిల్డింగ్ ఖాళీగా ఉంది, స్టార్టప్లు ఎందుకు, మనకు అక్కడ వాళ్ళు వెళ్ళి అద్దెలు కట్టుకుంటారు, మనం తీసుకెళ్ళి మనం ఆల్రెడీ అద్దె కడుతున్నాం కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా దాంట్లోకి షిఫ్ట్ చేద్దాం, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి దాన్ని వీటిలో షిఫ్ట్ చేద్దాం, ఇలాంటి కార్యాచరణ పెట్టుకునే బదులు 100 కోట్ల రూపాయల భూములు అమ్ముతున్నారుగా, ఎకరం 170 కోట్లకి 200 కోట్లకి ఈ రకంగా. అందులోనే ఒక 2 ఎకరాల భూమిని ప్రభుత్వానికి కేటాయింపజేసుకుని ప్రభుత్వ భవనాలు అందులో బిల్డ్ చేసి కమర్షియల్ ట్యాక్స్ ఓన్ బిల్డింగ్ ఇవ్వండి, సరిపోయింది. పన్నులు వసూలు చేస్తున్నారుగా ప్రజల దగ్గర నుంచి. ప్రతి ఒక్కరికి కొత్త కాన్వాయ్లు కావాలి. అది కూడా మళ్ళీ ఏంటి, కాన్వాయ్ అంటే చిన్న చిత్తగా వెహికల్స్ ఉండడానికి వీల్లేదు కాన్వాయ్లో. ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే చిన్న చితకగా కాన్వాయ్ ఉండకూడదు. వాళ్ళకి స్థాయికి తగ్గట్టు అనే విధంగా 50 లక్షలు 80 లక్షలు ఈ రకమైనటువంటి కార్లు, 1కి 2 3 మీకు మీ సౌలభ్యాలకి కుర్చీలో వేసుకునే టవర్ల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రజల సొమ్ముతో కొంటున్నప్పుడు ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నడవాలి అనేటువంటి దానికి ఖాళీగా ఉన్నటువంటి భవనాలను చూసుకోండి. ప్రభుత్వ భవనాలు వాటిలో తీసుకెళ్ళి పెట్టండి, అద్దెలు ఎక్కువ అవుతున్నాయంటే. అలాగే కొత్త బిల్డింగ్లు కట్టండి, అమ్మాల్సినటువంటి పని లేదు, వేరే వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఇలాంటి పనులు చేయాలి ప్రభుత్వం. ఏదైనా ఇచ్చే సలహాదారులు ఎవరైతే మరి కొంతమంది సలహాలు ఇస్తున్నారో ఇలాంటి వాళ్ళు ఇచ్చారా, లేదంటే ఇంకా వేరే ఏమన్నా క్వార్టరీ వాళ్ళు ఇచ్చారా తెలియదు. మొత్తానికి తిరోగమన దిశలోకి కాస్త తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి జాగ్రత్త పడకపోతే కష్టమే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.